అగ్గువ 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 చాలా చీపు 1+1 రూపాయలకే 9 రూపాయలకే అని ఈ విధంగా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో అక్కడ రిలయన్స్ మార్ట్ కావచ్చు, విశాల మార్ట్ కావచ్చు, లేదా డిమార్ట్ కావచ్చు, లేదా ఏవైనా సరే రకరకాల పెద్ద షాపింగ్ మాల్స్లో చాలా చీప్గా తక్కువగా 1+1 పడుతున్నాయి కదా అని తీసుకునే ప్రయత్నం చేస్తే ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా చూసుకోవాలి. నిన్న అంత పెద్ద రిలయన్స్ మార్ట్లోనే దూత్ పేడ కొనడానికి ఒక వ్యక్తి వెళితే ఈ రోజుకు కరెక్ట్గా అంటే నిన్న వెళ్ళినాడు, ఈ రోజుకి ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది. అంటే ఎక్స్పైరీ డేటు ఇంకొక 5 గంటలు ఉన్నట్టుగానే అయినా కూడా అమ్ముతున్నారు రిలయన్స్ మార్ట్లో. ఇది తెలియక చాలామంది డేట్లు చూసుకోకుండా చిన్నపిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరన్నా కొని దాన్ని ఎత్తిపెట్టుకొని రేపో ఎల్లుండో లేకపోతే వారానికో 10 రోజులకో తింటే పొట్టలో ఏం జరుగుతుందనేది మన అందరికీ తెలుసు. చాలామందికి అది తిన్న తర్వాత వారం 10 రోజుల తర్వాత ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళి వేలు ఖర్చు పెట్టుకున్న పరిస్థితులు మనం ఎన్నో చూసాం. చాలామందికి వామిటింగ్స్ అవుతాయి, మోషన్స్ అవుతాయి, దీనివల్ల ఫుడ్ పాయిజన్ అయ్యి స్టమక్ అంతా అప్సెట్ అవుతుంది. సో ఈ విధంగా ఇంత పెద్ద పెద్ద మాల్స్లోనే ఈ విధంగా ఎక్స్పైరీ డేట్ చూసుకోకుండా అమ్ముతున్నారంటే ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారనేది ఒకసారి చూడండి ప్రజలారా. ఇది ఎక్కడో కాదు, మన అనంతపురం రిలయన్స్ మార్ట్లోనే ఇది జరిగింది. దీనిపైన ఫుడ్ ఇన్స్పెక్టర్ తస్లీం గారు కూడా వచ్చారు, దాన్ని ఎంక్వైరీ చేసి వారికి వార్నింగ్ ఇచ్చారు. ఇక నుంచి ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా అక్కడున్న దూత్ పేడలన్నీ కూడా అప్పటికప్పుడు తీయించి వేశారు. తస్మాత్ జాగ్రత్త ప్రజలారా, ఎక్కడైనా వస్తువులు కొనాలనుకుంటే దానిపైన ఉన్న డేట్ మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. 1 రోజు 2 రోజులు ఉన్నా కూడా దాన్ని రిటర్న్ బ్యాక్ చేయండి. నమస్తే అండి. ఇవాళ బేస్డ్ ఆన్ పబ్లిక్ కంప్లైంట్ మనకి రిలయన్స్ మార్ట్ శ్రీనివాస్ నగర్లో ఉండే రిలయన్స్ మార్ట్కి రావడం జరిగింది. ప్రజెంట్ ఇక్కడ లాల్ బ్రాండ్తో దూత్ పేడ ఏదైతే ఉందో కౌంటర్లో సేల్ చేయడం జరుగుతుంది. సో మనం దీన్ని లేబుల్ డీటెయిల్స్ అబ్జర్వ్ చేసినట్టయితే 11th డిసెంబర్ 2025కి ఎక్స్పైర్ అయిపోతుంది. అయితే వీళ్ళకు 5 hours ముందు కూడా సేల్ చేయడం జరుగుతుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయకూడదు. దీన్ని 5 hours ముందు తీసుకొని వాళ్ళు రేపటికి పెట్టుకొని తింటే ఏంటి పరిస్థితి? ఒక 1 week ప్రిజర్వ్ చేసుకుంటారు. ఇలాంటివి మీరు ఎంకరేజ్ చేయకూడదు. దీన్ని లీగల్ గా ఫేస్ చేయాల్సి వస్తుందండి. డెఫినెట్ గా ఇలాంటివి ఇక ముందు కూడా ఇలాంటివి చేస్తే ఇబ్బంది పడతారు. ఇలాంటివి ఏవైనా ఉన్నా నియరెస్ట్ షెల్ఫ్ లైఫ్ రిటర్న్ చేసుకోబడతాయి. లేదు అంటే చట్టరీత్యా మనము యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందండి. థ్యాంక్ యూ.